ఫ్రెండ్స్, రామ్ చరణ్ అభిమానులు ఎవరైనా మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రామ్ చరణ్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం గేమ్ చేంజర్ సంక్రాంతికి భారీ అంచనాల నడుమ విడుదలై ఎలాంటి ఫలితాన్ని దక్కించుకుందో మనమంతా చూశాము. ట్రైలర్ను చూసి మినిమం గ్యారంటీ హిట్ రామ్ చరణ్కి రాబోతుందని అనుకున్న అభిమానులకు థియేటర్లో భంగపాటు కలిగింది. ప్రారంభం నుండి ఎడిటింగ్ వరకు అసలు సినిమా కథ ఎటువైపు వెళ్తుందో అర్థం కాక తలలు పట్టుకున్నారు. ప్రతి సన్నివేశానికి లింకులు మిస్ అయ్యాయి. స్క్రీన్ ప్లే హడావుడిగా పరుగులు తీసింది. అద్భుతంగా ఉందని అనిపించుకున్న ఫ్లాష్ బ్యాక్ని కేవలం 20 నిమిషాల్లో ముగించారు. సరైన ఎలివేషన్ సన్నివేశాలు లేవు. ఎప్పుడో 2013 కాలం నాటి సన్నివేశాలు. అభిమానులు కూడా రెండవసారి థియేటర్స్లో చూడాలని అనుకోలేదు. ఇవన్నీ గేమ్ చేంజర్ చిత్రం ఫ్లాప్ కావడానికి కారణమయ్యాయి. ఇదంతా పక్కన పెడితే ఫిబ్రవరి మొదటి వారంలో ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేశారు మేకర్స్. ఒక్క హిందీలో తప్ప మిగిలిన అన్ని ప్రాంతీయ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. హిందీ వర్షన్ కోసం నార్త్ ఆడియన్స్ ఎదురు చూస్తుండగా 6 రోజుల క్రితమే హిందీ వర్షన్ని జీ5 ఓటీటీ యాప్లో విడుదల చేశారు. రెస్పాన్స్ అదిరిపోయింది. 6 రోజుల్లో గేమ్ చేంజర్ మూవీకి 40 లక్షల పైగా వ్యూస్ వచ్చాయి. ఇది సాధారణమైన విషయం కాదు. మార్చి 1న విడుదలైన సంక్రాంతికి వస్తున్న చిత్రం జీ5 యాప్లో 5వ స్థానంలో ట్రెండింగ్ అవుతుంది. గేమ్ చేంజర్ చిత్రం ప్రస్తుతం నెంబర్ 1 స్థానంలో ట్రెండింగ్ అవుతుంది. హిందీలో రామ్ చరణ్కి మంచి క్రేజ్ ఉండడం వల్లే ఈ సినిమాకి అంతటి రెస్పాన్స్ వచ్చిందని తెలుస్తుంది. యూట్యూబ్లో కూడా రామ్ చరణ్ హిందీ డబ్బింగ్ సినిమాలకు 100 మిలియన్స్కి తక్కువ కాకుండా వ్యూస్ వస్తుంటాయి. మగధీర సమయం నుండే రామ్ చరణ్ అక్కడి ఆడియన్స్కి సుపరిచితుడు. అందుకే ఆయన సినిమాలకు టాక్తో సంబంధం లేకుండా అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ ఇస్తుంటారు. గేమ్ చేంజర్ చిత్రం కూడా హిందీలో థియేటర్స్ నుండి దాదాపు 60 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టింది. ఒక ఫ్లాప్ సినిమాకి ఈ రేంజ్ వసూళ్లు రావడం చిన్న విషయం కాదు. సినిమాకి కాస్త పాజిటివ్ టాక్ వచ్చి ఉండుంటే ఖచ్చితంగా ఈ సినిమా 300 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను హిందీ వర్షన్ నుండే రాబట్టి ఉండేది. రామ్ చరణ్ దురదృష్టం అలా ఉందని అభిమానులు బాధపడుతుంటారు. చూడాలి మరి గేమ్ చేంజర్ మూవీ హిందీ వర్షన్ జీ5లో ఎన్ని రోజుల వరకు నెంబర్ 1 ట్రెండింగ్లో కొనసాగుతుందో.